ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మరి యొక్క ఉదయకాలము దేవుని యొక్క వాక్కు మనకు ప్రత్యక్షపరచబడినది. ఆయన ప్రేమను బట్టి, కృపను బట్టి మాత్రమే. మన పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 21వ అధ్యాయం 42వ వచనమును చదువుకుందాం. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. హల్లెలూయా. ఈ ఉదయకాలం ప్రభు మనకిస్తున్న దేవుని యొక్క శక్తి కలిగిన వాక్కు. ఆయన అంటూ ఉన్నాడు, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి. ఉదయకాలము ప్రభు ఇచ్చిన ఈ నూతన దినాన్ని బట్టి ఈ దినచర్యను ఆరంభించే ముందు ప్రభు యొక్క వాక్యమును, ఉదయకాల ప్రత్యక్షతను ధ్యానం చేసుకొని ప్రార్థించి మన దినచర్యను ప్రారంభించినట్లయితే దేవుని వాక్కుతో మనకెంతో ఆశీర్వాదము, ఈ దినమంతటికి సమాధానమును కలుగుతున్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలము నీ అంతరంగంలో, నీ హృదయంలో ఒకవేళ దేని విషయమైనా నీవు చింతిస్తూ మనుషుల చేత, నీ సొంత వారి చేత, లేకపోతే నీ యొక్క ఉద్యోగములో పై అధికారుల చేత, నీ కొలీగ్స్ చేత ఏ విషయాన్ని బట్టైనా నీవు తృణీకరించబడుతూ ఉన్నావా? మరి లేకపోతే హేళన చేయబడుతూ ఉన్నావా? ఈ ఉదయకాలం ప్రభు నీకు అనుగ్రహిస్తున్న ఈ మాట నీ కొరకే. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. అవును, ఎవరైతే నిషేధిస్తారో, ఎవరైతే తృణీకరిస్తారో, ఎవరైతే హేళన చేస్తారో, ఎవరైతే తక్కువగా మనలను మరి నీచపరిచి మాట్లాడుతూ ఉంటారో ప్రభు వారినే మరి మూలకు తలరాయిగా, మరి ఏ విధముగా ఆ ఇల్లు కట్టినప్పుడు అది ఉపయోగపడినదో నీ జీవితంలో కూడా ఒకవేళ ఎవరి చేతైనా నీవు తృణీకరించబడుతూ, నీ సొంత వారి చేత, నీ భర్త చేత, నీ భార్య చేత, నీ బిడ్డల చేత, నీ తల్లిదండ్రుల చేత, ఎవరి చేత తృణీకరించబడుచున్నప్పటికీ, ఒకవేళ నీ బంధువుల చేత ఉండవచ్చు, ఏ వ్యక్తి చేతనైనను ఏ సమయంలోనైనాను తృణీకరించబడుతున్నావా, తులనాడబడుతూ ఉన్నావా? ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన నిన్ను ప్రథమంగా, ముఖ్యముగా ఆయన నిలబెడతానంటున్నాడు. నిషేధించబడిన రాయి మూలకు తలరాయి ఆయను. పరిశుద్ధ గ్రంథంలో, న్యాయాధిపతులు గ్రంథంలో 11వ అధ్యాయంలో యోఫ్తా అనే ఒక మరి గొప్ప పరాక్రమము కలిగిన బలాఢ్యుడుగా పిలువబడుతూ ఉన్నాడు. ఇదే న్యాయాధిపతులు గ్రంథంలో ఎంతోమంది బలాఢ్యులు ఉన్నారు. సంసోను, అలాగే గిద్యోను, మరి వీరందరూ కూడా గొప్ప పరాక్రమం కలిగిన బలాఢ్యులు, న్యాయాధిపతులుగా దేవుని బిడ్డలకు మరి ఎంతో చక్కని న్యాయమును తీరుస్తూ, వారికి ఉపదేశిస్తూ, ప్రార్థిస్తూ ఉన్న మరి వ్యక్తులు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి యోఫ్తా తన యొక్క అన్నదమ్ముల చేత తృణీకరించబడినాడు, నిషేధించబడినాడు, మరి తీసివేయబడిన వాడుగా, మరి ఎన్నిక లేని వాడుగా ప్రియ దేవుని బిడ్డలారా ఎంచబడినాడు. అయినప్పటికీ కూడా యోఫ్తా యెహోవాను హత్తుకున్నాడు, దేవునిని హత్తుకున్నాడు. మరి చూడండి, తన యొక్క అన్నలు అంటారు, నీవు అన్య స్త్రీకి పుట్టిన వాడువు అని చెప్పి ఎంతగానో మరి అతను హేళన చేస్తూ ఉన్నప్పుడు యోఫ్తా వెళ్ళిపోయి మరి అక్కడ నుంచి తన అన్నదమ్ముల యొక్క మరి తృణీకారాన్ని బట్టి యోఫ్తా వేరే ప్రాంతమునకు వెళ్ళి అక్కడ ఒక అల్లరి మూక మరి ఆ ప్రజలందరి మధ్య ఉండి వారికి దేవుని మాటలు అందిస్తూ, వారికి ప్రార్థిస్తూ, వారికి న్యాయం తీరుస్తూ ఉండగా దేవుడు యోఫ్తాను అంచెలంచెలుగా హెచ్చించాడు, దీవించాడు. యోఫ్తా పరాక్రమము కలిగిన బలాఢ్యుడు. మరి ఆ దినాలలో మరి తర్వాత తన అన్నలు, తన బంధువులు, ఇశ్రాయేలు ప్రజలు, దేవుని ప్రజలు వచ్చి మరలా అంటూ ఉంటారు, ఎవరైతే యోఫ్తాను తృణీకరించారో, ఎవరైతే యోఫ్తాను మరి తక్కువగా మాట్లాడినారో, మరలా వారే యోఫ్తా దగ్గరకు వచ్చి, యోఫ్తా నీవు మా కొరకు రా, మా పక్షాన నీవు యుద్ధం చేయి. అప్పుడు అంటాడు యోఫ్తా, మీరు నన్ను ఎంతగానో నిషేధించారు, నన్ను ఎంతగానో తృణీకరించారు, హేళన చేశారు, మరలా నేను మీకు ఉపయోగపడగలనా, ఉపయోగపడతానా? అప్పుడు అంటూ ఉంటారు, నీవు మాకు అధికారివై ఉందువు, నీవు మాకు నాయకుడివై ఉందువు, నీవు మాకు ప్రధానుడవై ఉందువు అని చెప్పి ప్రియ దేవుని బిడ్డలారా, యోఫ్తాను మరలా వారు బ్రతిమలాడుతూ ఉన్నారు. యోఫ్తా సహాయము కొరకు వచ్చారు, యోఫ్తాని వేడుకుంటూ ఉన్నారు, మా పక్షాన యుద్ధం చేయి, నీవు గొప్ప పరాక్రమం కలిగిన బలాఢ్యుడవు, మరి దేవుని యొక్క శక్తి నీకు తోడుగా ఉంది. దేవుని ఆత్మ కలిగిన వాడు యోఫ్తా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుణ్ణి హత్తుకున్నాడు. తన సొంత రక్త సంబంధులు తనను మరి వ్యతిరేకించిన, తృణీకరించిన యేసయ్య యోఫ్తాను మరలా ఎవరైతే తృణీకరించారో వారే యోఫ్తా సహాయం కొరకు వచ్చే విధంగా చేశారు.
ఇల్లు కట్టినప్పుడు నిషేధించబడిన రాయి, అది మూలకు తలరాయి. అవును, ఈ ఉదయకాలము నీవు దేనిని బట్టి నిషేధించబడుతున్నావు, మరవబడుతూ ఉన్నావు? మనుషుల చేత మరవబడుతూ ఉన్నావా? మనుషుల చేత ఎన్నిక లేకుండా ఉన్నావా? ఆయనకి అటువంటి వారే కావాలి. నిషేధించబడిన వారు, తృణీకరించబడిన వారిని, దీనులను ఆయన పైకి లేవనెత్తుతానంటున్నాడు, ఆశీర్వదిస్తానంటున్నాడు. చూడండి, మరి ఒక అనుభవం ఎస్తేరు గ్రంథములో. ఎస్తేరు మరి దీనురాలు, తల్లిదండ్రులు లేనిదైనప్పటికీ తన అన్న అయిన మొర్దెకై దగ్గర మరి ఎంతో అణుకువతో, స్వస్థ బుద్ధితో, దీనురాలిగా ఉన్నప్పటికీ, విధేయురాలిగా ఉన్నప్పటికీ ఎస్తేరు జీవితాన్ని దేవుడు చూడండి 120 సంస్థానాలకు అధికారి రాజు అయిన అహష్వేరోషుకు భార్యగా, మహారాణిగా హెచ్చించాడు. యెఫ్తాను ఒక గొప్ప ఉన్నత అధికారిగా హెచ్చించాడు. ఈ ఉదయకాలము నీ జీవితంలో దేనిని బట్టి కూడా కృంగిపోవద్దు. ఒకవేళ మనుషుల చేత తృణీకరించబడితే అది నీకు మంచిది, అది నీకు ఆశీర్వాదం, అది నీ ఉన్నత మరి అనుభవానికి గుర్తుగా మరి నీవు దేవుని స్తుతించు. ప్రభువా, మనుషులు తృణీకరించిన, మనుషులు నన్ను నిషేధించిన, మనుషులు నన్ను మర్చిపోయినా నీవు మర్చిపోయే దేవుడు కాదు, నీవు విడిచిపెట్టే దేవుడు కాదు, నీవు నన్ను వదిలిపెట్టే దేవుడు కాదు. నీవున్నావు, నీలోనే నా అతిశయం, నీలోనే నా సంతోషం, నీలోనే నా సమాధానం, నీలోనే నా సమృద్ధికరమైన ఆశీర్వాదం అని దేవుని స్తుతించు. ఇటు మాటలు ప్రభు మన వెనుకడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవం గల తండ్రి, జీవాధిపతి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. తండ్రి, ఇల్లు కట్టబడినప్పుడు నిషేధించబడిన రాయి, అది మూలకు తలరాయి. అవును ప్రభు, తీసివేయబడిన దానిని ప్రభువా నీవు తండ్రి ఎన్నుకునే దేవుడవు. తండ్రి, నీకు స్తోత్రాలు. తృణీకరించబడిన ఆ యొక్క అనుభవం, ఎన్నికలేని అనుభవం, ఎన్నికలేని వారు బలమైన జనమగును అంటున్నావు. అవును ప్రభువా, నీకు స్తోత్రాలు, కృతజ్ఞతలు. యెఫ్తాని తన సొంత అన్నలు తృణీకరించారు. వెలివేసిన అనుభవము, ఎంతో దుఃఖములో ఉన్నప్పుడు నీవు ఆదరించావు, ఓదార్చావు, పరాక్రమము కలిగిన బలాఢ్యుడిగా నిలబెట్టావు. మరలా యెఫ్తా దగ్గరకు వచ్చి వారు యెఫ్తా యొక్క సహాయమును, యెఫ్తాను బ్రతిమిలాడుకొని నువ్వు మా పైన అధికారివిగా ఉండు అని. నువ్వు గొప్ప దేవుడో ప్రభువా, నీవు నమ్మదగిన దేవుడో, దీనులను పైకి లేవనెత్తే దేవుడు, తృణీకరించబడిన వారిని హెచ్చించే దేవుడో. పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలం నీ మాటలు విన్నా నీ బిడ్డలు ఏ విషయంలో తృణీకరించబడుతున్నారు, ఏ విషయంలో మరువబడుతున్నారు, ఏ విషయంలో కృంగుదల్లో ఉన్నారు. నీ బిడ్డలు మనుషుల చేత, తన సొంత వారి చేత మరువబడినప్పటికీ నువ్వు ఎన్నడూ మరువని దేవుడు, విడువని దేవుడు అని నీ బిడ్డలకి మరొకసారి నాయనా నీ వాక్యం చేత దర్శించినందుకు, బలపరిచినందుకు నీకు వందనాలు. ఈ దిన దీవెనలతో నీ బిడ్డలు నింపండి. వారి పనుల్లో ఆశీర్వాదము దయచేయండి, సరళత దయచేయండి, సమాధానం దయచేయండి, ఆరోగ్యము, స్వస్థతను యేసు నామములో నీ బిడ్డలకి ఆత్మీయంగాను శారీరకముగాను అనుగ్రహించండి. మానసికముగా కూడా నీ బిడ్డలను శక్తివంతులుగా, పరాక్రమం కలిగిన బలాఢ్యుల వలె నీ బిడ్డలను అభిషేకించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.